మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కృపగల దేవుడి జ్ఞాపకం చేసుకొని గడిచిన దినమంతా ఆయన కృపలో భద్రపరిచి కాపాడి క్షేమాన్ని దయచేసి మరొక దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించాడు. ఈ దినమంతా కృపాక్షేమ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండము 41 అధ్యాయము 51 వచనం చూసినప్పుడు, యోసేపు సమస్త బాధలను నా తండ్రి ఇంటి వారందరినీ మరిచిపోనట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనిషే అని పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ యోసేపు యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు, యోసేపు తన తండ్రి ఇంటి వారితోనూ తన అన్నదమ్ములతోనూ అదేవిధంగా యోసేపు యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు మరి యొక్క సరసాల అనుభవంలోనూ అదేవిధంగా అనేక సమస్యల మధ్య తన జీవితం కొనసాగించింది. అయితే ఎన్ని బాధలు తన జీవితంలో కలిగినా, ఎన్ని కష్టములు తన జీవితంలో కలిగినా, మరి యోసేపు తనకిచ్చిన దేవుడిచ్చిన దర్శనం బట్టి ప్రభువును నడుస్తున్నాడు కనుక యోసేపు ఒక గొప్ప సాక్ష్యం చెబుతున్నాడు. నా సమస్త బాధలన్నింటిలో నుంచి ప్రభు విడిపించాడు కనుక నా జ్యేష్ఠ కుమారునికి మనిషి అని పేరు పెడుతున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రియ దేవుడి బిడ్డ, నీ జీవితంలో కూడా అనేక సమస్యలు, అనేక బాధలు నీ జీవితాన్ని వెంటాడుతున్నాయేమో. ఒక బాధ పోతే ఒక బాధ, ఒక శ్రమ, ఒక సమస్య పోతే ఒక సమస్య నీ జీవితాన్ని వెంటాడుతుందేమో. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం గమనించినప్పుడు యోసేపుకి ఎన్నో శ్రమలు కలిగాయి. ఆ శ్రమల మధ్యలో ప్రభువులో ప్రార్థన చేస్తూ, ప్రభువులో యథార్థంగా జీవిస్తూ ప్రభువులో గడిపాడు కనుక ప్రియ దేవుడి బిడ్డ, తన జీవితంలో ఎటువంటి సరసాల అనుభవం కానీ, ఎటువంటి సమస్యలు తన జీవితంలో ఏం చేయలేకపోయి ఒకరోజు ఐగుప్తు దేశానికి ఒక ప్రధానమంత్రి స్థానంలో ప్రభు నిలబెట్టాడు. ఉదయకాల సమయంలో క్రీస్తును నిలిచి ఉండగలిగితే, ప్రభు మీద నువ్వు ఆధారపడగలిగితే, నీ జీవితంలో అనేక శ్రమలు రావచ్చు, నిందలు రావచ్చు, అవమానాల జీవితాలు రావచ్చు, నీ ఇంటి వారిని త్రోసేయవచ్చు, నీ ఇంటి వారిని అర్థం చేసుకోలేకపోవచ్చు, నీ బంధువులు, నీ రక్త సంబంధికులు మరి నిన్ను అర్థం చేసుకోలేకపోవచ్చు. కానీ ప్రియ దేవుడి బిడ్డ, దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టి నువ్వు దేవుని యొక్క సన్నిధి నిలబడగలిగితే, నీకు కలిగిన బాధలను బట్టి, నీకు కలిగిన సమస్యలు బట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే, కృపగల దేవుడు ఆయన, విడిపించుటకు శక్తివంతమైన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుడి బిడ్డ, మరి ఉదయకాల సమయంలో నువ్వు ఆర్థికంగా బాధించబడుతున్నామేమో, అనారోగ్య స్థితిలో బాధించబడుతున్నామేమో, ఉద్యోగం లేక, చేస్తున్న వ్యాపారము అభివృద్ధి లేక, ఏ సమస్యలతో బాధించబడుతున్నావో, ఏ సమస్యలతో నువ్వు నిందించబడుతున్నావో, అవమానించబడుతున్నావో, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ బాధలు భరించలేక నీ జీవితంలో కృంగిపోతున్నావేమో, ఈ బాధలు భరించలేక ప్రభుకి దూరం అయిపోయిన పరిస్థితులకు వెళ్ళి కొనసాగుతున్నవేమో, అయ్యో మమ్మల్ని ప్రభు మర్చిపోయాడు అనుకుంటున్నావేమో. ప్రభు నిన్ను మర్చిపోలేదు. కానీ యోసేపు యొక్క శ్రమ తర్వాత, యోసేపు అనేక శ్రమల తర్వాత తన దేవుడు ఒక ఉన్నత స్థానం నిలబెట్టిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో అనేక శ్రమలు, బాధలు అనుభవిస్తున్నవేమో, అనేక నిందలు అనుభవిస్తున్నవేమో నీ జీవితంలో. యోసేపును ఒక ఉన్నత స్థానం నిలబెట్టిన దేవుడు ఈ ఉదయకాలం నా ప్రభు చెప్తున్నాడు, నీ బాధలన్నీ మరిచిపోయేట్లు నా ప్రభు జరిగించుటకు ఆయన శక్తివంతమైన దేవుడు. ఆయన గొప్ప దేవుడు. ఆయన ఆశ్చర్యకరుడు. ఏ విధంగా ఒకవేళ శత్రువుని తరుముతున్నారేమో, అనారోగ్యం తరుముతుందేమో, ఆర్థిక సమస్యలను తరుముతున్నాయేమో, రకరకాలుగా నువ్వు బాధించబడుతున్నావేమో, ఎలాంటి బాధలున్నా కూడా యేసయ్య వైపు నువ్వు చేతులెత్తు, యేసయ్య నువ్వు అనుకో, ఆయన మీద నువ్వు ఆధారపడు. సర్వోన్నతమైన దేవుడు నీ సమస్త బాధలన్నింటిలో విడిపించి నా దేవుడు ఒక ఉన్నత స్థానం నిలబెట్టాలని ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన కనుక ప్రియ దేవుడి బిడ్డ, ఏ బాధల చేత నువ్వు బాధించబడుతున్నా, ఏ సమస్యలు నీ జీవితాన్ని వెంటాడుతున్నా, ఇదిగో కృపగల దేవుడి మీద నువ్వు ఆధారపడు. ఎందుకంటే ఈ సర్వోన్నతమైన దేవుడు ఎవరు అంటే ఆయన మాట్లాడే దేవుడు, ఆదరించే దేవుడు. ఆయన మనల్ని చేయబట్టుకుని నడిపించే సర్వోన్నతమైన దేవుడు ఆయన. కనుక నువ్వు కన్నీరు పెడుతున్నప్పుడు, నువ్వు బాధలతో ఉన్నప్పుడు, నువ్వు సమస్యలతో ఉన్నప్పుడు, నువ్వు ఆర్థిక సమస్యలతో ఉన్నప్పుడు, నువ్వు అనారోగ్యత బాధపడుతున్నప్పుడు,
కుటుంబాన్ని పోషించుకోలేక రకరకాల స్థితులు ఉన్నప్పుడు నా దేవుడు మౌనంగా ఉండేవాడు కాదు, కానీ నిన్ను పలకరించి పరామర్శించి నీకున్న ప్రతి సమస్యను విడిపించి నిన్నెంటాడుతున్న ప్రతి బాధను తొలగించి ఆయన సంతోషాన్ని, ఆనందాన్ని, ఒక సుఖకరమైన జీవితాన్ని నీ జీవితంలో ప్రభు కలుగు చేయాలనుకుంటున్నాడు. కనుక ప్రియదేవుడి బిడ్డ, ఇంతవరకు ఎన్నో శ్రమల జీవితంలో అనుభవించావేమో, ఎన్నో బాధల జీవితంలో కలుగుతున్నాయేమో, తరవబడుతున్నాయేమో, కోర్టు సమస్యలు, రకరకాల సమస్యలు, రకరకాల ఆర్థిక పరిస్థితులు, రకరకాల అనారోగ్య పరిస్థితులు. ప్రియ దేవుడి బిడ్డ, వాటన్నిటి నుంచి ఈ బాధ ఇప్పుడు నా జీవితం తొలగిపోద్దా, ఈ బాధకి మా జీవితంలో నుంచి దూరం అవదా, ఇవన్నీ మర్చిపోయే స్థితిలో లేవా? ప్రియ దేవుడి బిడ్డ, ఒకవేళ నీ స్థితి ఈరోజు నీ స్థితిలో ఏమీ లేని స్థితిలో ఉండొచ్చు, సర్వం కోల్పోయి పోగొట్టుకున్న స్థితిలో ఉండొచ్చు. కానీ చూడండి ప్రియ దేవుడి బిడ్డ, మనం గమనించినప్పుడు యేసోబు తన తండ్రి ప్రేమను కోల్పోయాడు. అన్నదమ్ములు ద్వేషించి తను చంపాలనుకున్నారు. ఒక కుటుంబంలో ఆశ్రయమిస్తే ఆ కుటుంబంలో యేసోబుటి వర్ధిల్లితే ఆ కుటుంబం నుంచి ఒక భయంకర నిందేస్తాన్ని దూరపరిచారు. చెరసాల్లోకి వెళ్ళాడు. అయినా ప్రభువా నా కిందికి కష్టాలు, ప్రభువా నా కిందికి శ్రమలు అని చూడలేదు. కానీ యేసోబు చూస్తున్నాడు తనకిచ్చిన దర్శనం నెరవేర్చబడాలని. ఉదయకాల సమయంలో ప్రియ దేవుడి బిడ్డ, ప్రభు నీకే వాగ్దానమని చేశాడో ఆ వాగ్దానం పొందుకోవటం, స్వాతంత్రించుకోవటం కొరకు ఆ వాగ్దానం జీవితంలో జరగబోయే సమయంలో అనేక శ్రమలు కలుగుతున్నాయేమో, అనేక నిందలు, అవమానాలు జీవితంలో కలుగుతున్నాయేమో, మౌనంగా ప్రార్థన చేయి, ప్రభు సార్ నిలబెట్టు. ఒకరోజు నా దేవుడు నీకు జయాన్నిచ్చి ఇవన్నీ నువ్వు కలిగిన నీ బాధలన్నీ ప్రభు దూరపరిచి నిన్ను ఒక ఆనందాన్ని జీవితంలో కలుగు చేయాలని పరిశుద్ధ ఆత్మదేవుడు కోరుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. కృపగల రాజా, స్తోత్రాలు స్వామి. అయ్యా, నువ్వు సమస్త బాధ నుంచి తొలగించే దేవుడని ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాం. పెట్టి స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఎవరు ఏ బాధల నుంచి తప్పించబడలేకపోతున్నారు ప్రభు, నీకు స్తోత్రమయ్యా. వారికి కలిగిన బాధలన్నీ విడిపించి కృప చూపించి నీ నామాన్ని ఘనపరచుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి, ఆమెన్.